ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయస్, యొక్క జూలై మంత్లో మనకి వివిధ రకాల ప్రభుత్వ సంస్థల నుంచి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి 18,000కి పైగా వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఇందులో మనకి టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించి మనకి ఇంకా వారంలోపే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే కాబోతుంది. కాబట్టి ఈ వీడియోలో మీకు ఆ జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని అయితే చెప్పబోతున్నాను. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూసేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ముందుగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా ఇందులో మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. రైల్వే కానీ, బ్యాంక్ కానీ, కోర్ట్ జాబ్స్, ఫారెస్ట్ జాబ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా మనకి క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. జస్ట్ మీరు ఇక్కడ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది పొందొచ్చు అనమాట. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. గాయస్, ముందుగా మనకి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి పెన్షన్ శాఖకి సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి రిలీజ్ అయినటువంటి ఆఫీసర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 6 వరకు మాత్రమే టైం ఉంది. ఈ జాబ్స్కి సంబంధించి ఏదైనా విభాగంలో బీటెక్ పాస్ అయిన వాళ్ళు, అలాగే ఎంబీఏ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉంటుంది. 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. స్టార్టింగ్లోనే మీకు నెలకి 1,57,000కి పైగానే సాలరీ అనేది ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సెలక్షన్ ప్రాసెస్లో మీకు ఫస్ట్ phase 1 ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత phase 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి దాని తర్వాత మీకు ఫైనల్గా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేసి ఈ జాబ్స్కి అయితే సెలక్షన్ చేస్తారు. అయితే ఇంకా వీడియోని చాలామంది లైక్ చేయకుండానే చూస్తున్నారు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఒక అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో ఇంకా చూస్తున్న వాళ్ళు లైక్ చేయకపోతే మాత్రం సో డెఫినెట్గా అయితే లైక్ చేయండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, ఎందుకంటే చాలామందికి అయితే యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎందుకంటే చాలామంది జాబ్స్కి ఇంకా అప్లై చేసుకోకపోతే మాత్రం సో డెఫినెట్గా అయితే వాళ్ళకి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనకి సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి రీసెంట్లీగా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. మనకి భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా అలాగే డిప్లొమా పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఈ పోస్టులకి మీకు దాదాపుగా 45,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఆగస్ట్ 5 వరకు టైం ఉంది. సెలక్షన్ ప్రాసెస్లో మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, ఫైనల్గా ఫిజికల్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే మీరు బాటనీ కానీ, ఫారెస్ట్రీ కానీ, హార్టికల్చర్, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, జియో, అగ్రికల్చర్ ఈ యొక్క విభాగాల్లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, లేదు అంటే బీటెక్, కెమికల్, మెకానికల్, సివిల్ ఈ యొక్క విభాగాలు క్వాలిఫికేషన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 55,000కి పైగానే సాలరీ ఉంటుంది. 17th ఆగస్ట్ వరకు టైం అనేది ఇచ్చారు అప్లై చేయడానికి. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి యొక్క అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ఒక భారీ నోటిఫికేషన్ 3,717 వేకెన్సీస్తో రిలీజ్ అయింది. ఏ విభాగంలో మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు జనరల్ అభ్యర్థులు. దాంతోపాటు మీకు గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. 80,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆగస్ట్ 10 వరకు మనకి టైం అనేది ఇచ్చారు అప్లై చేయడానికి.
సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అలాగే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలకి మొదటిసారిగా ఇన్ని వేకెన్సీస్తో 4987 వేకెన్సీస్తో భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఇచ్చారు. 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. 17th ఆగస్ట్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం అనేది ఉంది. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఐఐటి తిరుపతి నుంచి నాన్ టీచింగ్ ఉద్యోగాల్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలంగాణ వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేయొచ్చు. ఏదైనా విభాగంలో డిగ్రీ బీటెక్ వాళ్ళు అప్లై చేయొచ్చు. 32 ఇయర్స్ వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. 50,000 వరకు కూడా సాలరీ ఉంటుంది. ఆగస్ట్ 13 వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి మన హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు 212 వేకెన్సీస్కి ఇంజనీర్స్ అలాగే ఆఫీసర్స్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క ఉద్యోగాలకి బీఈ బీటెక్ లేదా ఎంబీఏ చేసిన వాళ్ళు, ఇలాంటి పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ జాబ్స్ని అయితే కల్పిస్తున్నారు. సో ఇందులో మనకి సెలెక్ట్ అయితే 30,000 నుంచి 39,000 మధ్యలో సాలరీ ఉంటుంది. ఆగస్ట్ 10th వరకు టైం ఉంది అప్లై చేయడానికి. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఆ వేకెన్సీస్కి కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే మనకి నెక్స్ట్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ నుంచి 515 వేకెన్సీస్తో ఆర్టిషన్స్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th పాటు ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. 45,000 వరకు కూడా సాలరీ ఉంటుంది. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 12th ఆగస్ట్ వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి రైల్వేకి సంబంధించి పర్మనెంట్ టెక్నీషియన్స్ వేకెన్సీస్కి సంబంధించి మనకి లాస్ట్ డేట్ అనేది రీసెంట్లీగా ఎక్స్టెండ్ అయితే చేశారు. ఆగస్ట్ 7th వరకు అయితే ఇంకా టైం ఉంది. ఇంకా అప్లై చేసుకోకపోతే మాత్రం అప్లై అయితే చేసుకోండి. సో ఆల్రెడీ దీని గురించి నేను రీసెంట్లీగా అయితే వీడియో చేశాను కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. అలాగే మనకి నెక్స్ట్ SIDBI స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ అలాగే మేనేజర్ గ్రేడ్ బికి సంబంధించి ఉద్యోగాలకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 21 నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇందులో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి అలాగే MBA చేసిన వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో సాలరీ వచ్చేసి దాదాపుగా 90,000 వరకు అయితే ఉంటుంది. 11th ఆగస్ట్ వరకు మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫైనల్గా మనకి ఇండియన్ బ్యాంక్ నుంచి 1500 అప్రెంటిస్షిప్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. 12,000 నుంచి 15,000 పర్ మంత్ సాలరీ ఉంటుంది. మీకు సెలక్షన్లో ఆన్లైన్ టెస్ట్తో పాటు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటే మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తుందా అలా అని చెప్పేసి టెస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఆగస్ట్ 7th వరకు అయితే టైం ఉంది ఈ రిక్రూట్మెంట్కి అయితే. సో ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ యొక్క జూలై మంత్లో మనకి దాదాపుగా మంచి నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ కాకుండా సో మిగతావన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి డీటెయిల్స్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి వెళ్ళి కూడా మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.